ఇంకో పక్క ఇసుక మొత్తం వ్యాపారం వీళ్ళది, మద్య వ్యాపారం వీళ్ళది. ఏం తమ్ముళ్ళు ఏమైనా మిగిలిందా మీకు? ఊట్ చేశాడు తమ్ముళ్ళు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 30,000 కోట్ల రూపాయలు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నా నియోజకవర్గంలో గ్రనైట్లన్నీ కొట్టేసిన దుర్మార్గుడు ఇతను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కడారా పవర్ మినిస్టర్ కూడా. ఈ తమిళలో కరెంట్ వస్తా ఉందా? ఇప్పుడు రేట్లు పెరిగాయా లేదా? దీనికి అంతటి కారణం ఇతను చేసిన పనులు. ఒక పక్క అవినీతి, పుంగనూరులో దాడులు జరగని రోజు లేదు, అక్రమ కేసులు పెట్టని రోజు లేదు, అరెస్టు జరగని రోజు లేదు. వేల మంది మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. తమిళలో ఇప్పుడే రమేష్ రెడ్డి అక్రమ కేసులో అరెస్ట్ అయిన చౌడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు. ఆ ఒక్క తమ్ముడే కాదు తమ్ముళ్ళు, నా దగ్గర చిట్టా అంతా ఉంది. 29/1/22లో చౌడేపల్లి బస్టాండ్ వద్ద టీడీపీ జెండా దిమ్మె అడ్డంగా ఉందని ఫిర్యాదు చేయించి దాన్ని కూలగొట్టినటువంటి దొంగ ఈ పాపాల పెద్దిరెడ్డి. నిరసన తెలియజేసిన నా తమ్ముళ్ళని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. 1/4/22 సదరు మండలంలో టీడీపీ నేత, కీలక నేత రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కాళ్ళు చితక కొట్టేస్తే నేను చిత్తూరు హాస్పిటల్లో ఉండి ఆర్థిక సహాయం కూడా చేసి నేను చూసి వచ్చాను తమ్ముళ్ళు. అంటే ఎంత అరాచకమో మీరు చూడండి. ఇంకో పక్క 11/11/22 ఇక్కడే పుంగనూరులో టీడీపీకి అద్దెకిచ్చారని ఆ బిల్డింగ్ కూల్చన పోతే విధిలేని పరిస్థితిలో మేము ఇవ్వలేమంటే వేరేది ఇక్కడ ఆఫీస్ తీసుకున్నాడు మన చల్లాబాబు. 25/12/22 మంత్రి పెద్దిరెడ్డి స్వాగత బ్యానర్లు తన సొంత స్థలంలో అడ్డుకున్నారంటే నవీన్ కుమార్ రెడ్డి దానికి అబ్జెక్ట్ చేశాడు. గోండాలు వచ్చి